శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుంచి 2025 ఆగస్టు నెల గోచార గ్రహస్థితులు, ఆ రాసులన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి, వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే, ముందుగా రవి ఆగస్టు 18 వరకు కర్కాటకంలో ఉంటారు, తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు. చంద్రుడు తులారాశి నుండి 12 గ్రహాలు తిరుగుతారు. అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యారాశిలోనే ఉంటారు. బుధుడు ఈ నెల 27వ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు. గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు. శుక్రగ్రహం ఈ నెల 19 వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు. వక్రశని రాహు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటారు. కేతుగ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు. ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే 12 రాశుల యొక్క వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2025 ఆగస్టు నెల గోచార గ్రహస్థితులను బట్టి రాసులకన్నిటికీ ఎలా ఉందో అనేది ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం ఇది ఎలా ఉంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంది, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు వ్యాపారం వస్తుందా, లేదా నాకు సంతానం అవుతుందా, నా జీవితం ఎలా ఉంటుంది, నా చదువు ఎలా ఉంటుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు. ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార గ్రహస్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% నుంచి 40% వరకు మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం, సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంని బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని, మిమ్మల్ని మీరు నమ్మండి, జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆగస్టు 2025 నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అర్ధాష్టమ శని నడుస్తుంది. జాగ్రత్త, నాలిక మీద వచ్చి శని భగవానుడు కూర్చుంటున్నాడు. ఈ నెల కొంచెం మీకు మిశ్రమం, కాస్త బలహీనంగా కూడా ఉండొచ్చు. ఈ నెల ఇది వార్నింగ్ కాదు, జాగ్రత్త అది మాత్రమే. వ్యాపారంలో ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టడం సముచితం కాదు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. వ్యాపారం నిర్వహించడంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతి పనిలోనూ మీరే చూసుకోండి. ఎవరితోనైనా వివాదాలు జరుగుతున్నా లేదా కొత్త వివాదం తలెత్తినా జాగ్రత్త, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి. మాస ద్వితీయంలో వ్యాపారంలో ఊహించిన స్థాయిలో కాస్త లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతంగా విజయవంతంగా గడిచిపోతుంది. మరి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మీ యొక్క పై అధికారం నుంచి స్ట్రెస్, సహా ఉద్యోగుల దగ్గర నుంచి పోటీ, మళ్ళీ చెప్తున్నాను, అసాంఘిక కార్యక్రమాలకి ఉద్యోగస్తులు చేయకండి. ఉద్యోగం కూడా పోతుంది. అది ప్రైవేట్ అయినా లేదా గవర్నమెంట్ అయినా జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి మెరుగవడానికి, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవ్వడానికి మీరు చాలా శ్రమపడాలి. ఈ నెల నిరుద్యోగులకి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. విదేశాల ఉద్యోగం కోసంతో కూడా ఒక నెల వేచి ఉండి అన్ని చక్కగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల అధికారులు ఈ రాశి వారికి నమ్మకం తగ్గే అవకాశంగా కనబడుతుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ తదితర ఆర్థిక లావాదేవీల వల్ల ఏమాత్రం లాభం ఉండదు. జాగ్రత్త. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారం కాస్త మిమ్మల్ని తలనొప్పిగా కంటిలో నిలిచేలాగా ఉంటుంది. జాగ్రత్త. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధించే అవకాశం ఉన్న విద్యార్థులు, యువతకు ఈ సమయం కాస్త అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కష్టపడి పని చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. ఇచ్చిపుచ్చుకునే మీకు చాలా రోజులుగా రావాల్సిన డబ్బులు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. మీరు ఇవ్వవలసిన వాళ్ళు కూడా మీకు ఇబ్బంది పెడుతూ ఉంటారు. జాగ్రత్త. ఆస్తి వివాదం చాలా ఇబ్బంది పెడుతుంది. కొద్దిపాటి ప్రయత్నంలో గెలిచి మరింత కష్టపడాలి మీరు. మాస ద్వితీయంలో సమాజంలో ప్రభావవంతమైనటువంటి వ్యక్తిని కలుస్తారు. గొప్ప వ్యక్తులతో కలుస్తారు. కొంచెంగా పరిస్థితులు ఆర్థికంగా మీరు వారి దగ్గర నుంచి సపోర్ట్ చేసి ఎదుగుదలే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు అద్భుతంగా ఉంది. ఆరోగ్యం మొదటి భాగంలో. ద్వితీయంలో
ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. మూత్ర విసర్జన సమయంలో మంట, ఇన్స్పెక్షన్ లేదా స్కిన్ డిసీజ్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. క్రీడాకారులు చాలా అద్భుతమైనటువంటి మాసం కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం. తస్మాత్ జాగ్రత్త. ముందు రాజకీయ నాయకులకి ఈ నెల షేర్ మార్కెట్ అసలు ముట్టుకోవద్దు. వ్యవసాయదారులకి బాగుంది. మీడియా రంగం వారికి కాస్త గందరగోళంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు. వివాహం కాని వారికి కాస్త వెయిట్ చేయవలసిందే. ఉద్యోగ ప్రయత్నం చేయవలసిన వాళ్ళు కూడా వెయిట్ చేయవలసిందే. చంద్రాష్టమం ఆగస్టు 28, 2025 6:35 సాయంత్రం నుండి 23/8/2025 12:16 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. మంగళవారం కలిసి వస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి కలిగించే రంగు నీలం మరియు పసుపు. అనుకూలమైనటువంటి దైవం శ్రీ నవగ్రహాలకి వెళ్ళండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం. దేవదేవ శనైశ్వర, శనైశ్వరుని ప్రసన్నం చేసుకోండి. మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. అన్ని ప్రదక్షిణాలు చేయండి. ఇంకను సకల దోషాలు తొలగడానికి అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళిమాలను ధరించి గ్రహ దోషాలన్నింటినీ కూడా తొలగించి ఆనందంగా ఉండండి. ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ రాసి వాట్సాప్ చేయండి. 12 రాశులకు కూడా ఈ ఆగస్టు 2025 నెలలో ఈ చంద్రాష్టమం ఎప్పుడెప్పుడు వస్తుంది, ఈ చంద్రాష్టమం రోజు ఏమేమి కేర్ తీసుకోవాలి. ఈ చంద్రాష్టమం రోజు ఏం చేస్తారంటే 2.5 రోజులు ఉంటుందండి ఈ యొక్క గమనం. ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ విధమైనటువంటి నూతన పని చేయాలన్నా ఒక్కసారికి 4 సార్లు ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. మరి ఈ నెలలో చంద్రాష్టమం మేషరాశి వారికి ఆగస్టు 2 11:52 నుండి 5/8/2025 11:23 వరకు చంద్రాష్టమం ఉంది. మళ్ళీ ఇదే నెల రెండోసారి కూడా వస్తుంది మేషరాశి వారికి 30/8/2025 7:53 ఉదయం నుండి 1/9/2025 7:55 సాయంత్రం వరకు మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం 5/8/2025 11:23 నుండి 7/8/2025 8:11 వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మరి మిథున రాశి వారికి 7/8/2025 8:11 రాత్రి నుండి 10/8/2025 2:11 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి ఆగస్టు 10/8/2025 2:11 ఉదయం నుండి 12/8/2025 6:10 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి 12/8/2025 6:10 ఉదయం నుండి 14/8/2025 9:06 వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వారికి 14/8/2025 9:06 నుండి 16/8/2025 11:43 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి 16/8/2025 11:43 ఉదయం నుండి 18/8/2025 2:40 వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి 18/8/2025 2:40 నుండి మధ్యాహ్నం నుండి 20/8/2025 6:35 వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశి వారికి 20/8/2025 6:35 సాయంత్రం నుండి 23/8/2025 12:16 వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారికి 23/8/2025 12:16 ఉదయం నుండి 25/8/2025 8:29 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశి వారికి 25/8/2025 8:29 ఉదయం నుండి 27/8/2025 7:21 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారికి 27/8/2025 7:21 రాత్రి నుండి 30/8/2025 7:53 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ చంద్రాష్టమం రోజు ఎంత వీలుంటే అంత దైవనామస్మరణ చేయండి. ఎవరితోనూ వివాదాలకు దిగకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. శ్రీమాత్రే నమః. నమస్కారం. ఆగస్టు నెల 2025 ఆగస్టు నెల వచ్చిందంటే మనకందరికీ కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఆసేతు హిమాచలం పండగ వాతావరణం అని కూడా చెప్పచ్చు. ఏంటి, శ్రావణ మాసం వచ్చేస్తుంది, భాద్రపద మాసం వచ్చేస్తుంది, ఆశ్వేజ మాసం వచ్చేస్తుంది, కార్తీక మాసం వచ్చేస్తుంది, మార్గశిర మాసం వస్తుందని ఒక ఆషాఢంలో తొలి ఏకాదశి గురు పౌర్ణమి నుండి మొదలు పెడితే ఇంకా పండగలు శివరాత్రి వరకు. మరి ఈ ఆగస్టు నెలలో 2025 ఏమేమి పండుగలు ఉన్నాయి అనేది పండుగల గురించి మనం తెలుసుకుంటాం. ఆగస్టు 8 శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, వరమహాలక్ష్మికి పూజ, ఆ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటాం. ముత్తైదులందరూ కూడాను చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకొని వాయినాలు ఇచ్చుకోవడం, పసుబొట్లకు వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి రోజు. ఆగస్టు 9 శనివారం జంధ్యాల పండుగ మరియు రాఖీ పండుగ. ఈ యొక్క ఆడపడుచులకి అన్నదమ్ములకి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ. ఆడపడుచులందరూ అన్నదమ్ములకి రాఖీ కట్టడం, ఈ యొక్క సహోదర సహోదరి యొక్క ప్రేమానురాగాలను పెంచే ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ. పౌర్ణమి శనివారం. ఆగస్టు 11వ తారీఖున శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవం. మరి ఆగస్టు 12 మంగళవారం సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం రావడం విశేషం, అందులోనూ శ్రావణ మాసం రావడం ఇంకా విశేషం అని కూడా చెప్పచ్చు. ఆగస్టు 15 మన యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవం. ఆగస్టు 16 మళ్ళీ శనివారం వచ్చింది, శ్రీకృష్ణ జన్మాష్టమి. ఇంకా ఆగస్టు 24 భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు 27 బుధవారం వినాయక చతుర్థి. అద్భుతమైనటువంటి ఒక మహా పండుగ అని కూడా చెప్పచ్చు. వినాయక నవరాత్రి కూడా ప్రారంభమయ్యే ఒక అద్భుతమైనటువంటి పండుగ. ఈ పండుగ దినాల్లో అందరూ కూడాను భక్తులందరూ మన యొక్క నెక్స్ట్ జనరేషన్కి ఈ పండుగలు అంటే ఏంటి, దీన్ని ఎలా జరుపుకోవాలి అని ఆ పిల్లలకి అందరికీ కూడా నేర్పియండి. వాళ్ళ చేత ఎక్కువ చేయించండి. సమాజానికి హితం పలికే విధంగా ఒక అద్భుతమైన పెద్దవాళ్ళందరూ ఈ పండుగల గురించి పిల్లలకి వివరించి చెప్పగలిగితే చాలా విశేషంగా ఉంటుంది. అందరూ కూడా పండుగ సమయంలో జాగ్రత్తగా ఉండండి. అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని చేయండి. ఏ ఇబ్బంది పడకుండా ఆ రోజు కావాల్సిన పిండి వంటలకు ఏ ఏర్పాటు చేసుకోవాలి, అలంకారాలు ఏం చేసుకోవాలి, పూజ సామాగ్రిలు ఏం కొనుక్కోవాలి, ముందే ప్రణాళిక సిద్ధం చేసుకొని, ఎందుకంటే ఒకటే నెలలో సుమారుగా 6-7 పండుగలు వచ్చేస్తుంది కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి చక్కగా చేసుకోండి. మీ యొక్క రాశి ఫలితాలన్నీ కూడా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాము. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. నమస్కారం.